వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. భూపాలపల్లిలో దొంగలు హల్చల్ చేశారు. లక్ష్మీనగర్ కాలనీలో రాఖీ పండక్కి కాలనీ వాసులు ఇంటికి వెళ్ళగా ఏకకాలంలో 10 ఇళ్లలో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. దాదాపు 30 తులాల బంగారం వరకు దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే ఇవాళ ఉదయం దొంగతనం జరిగినట్లుగా బాధితులు గుర్తించారు. అయితే బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు చోరీలకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా దొంగలు బీభత్సం సృష్టించారు. అచ్చంపేట శ్రీనివాస్ కాలనీలోని ఇంట్లో చోరీ చేశారు. బీరువాలో ఉన్న 15 తులాల బంగారపు నగలు అలాగే 2 లక్షల వరకు నగదును ఎత్తుకెళ్లారు దొంగలు. ఊరెళ్లిన టైంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు సూచిస్తున్నారు ప్రజలకి. రైట్, ఇది మొత్తంగా కామన్గా రీజన్ చూసుకుంటే మాత్రం మరి రెక్కి నిర్వహించారా, ఎప్పటి నుంచో గమనిస్తూ వస్తున్నారా తెలీదు. ఇళ్లల్లో లేని టైంలోనే ఏకకాలంలోనే ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. భూపాలపల్లిలోని లక్ష్మీనగర్ కాలనీలలో ఒకేసారి 10 ఇళ్లలో కూడా దొంగతనం చేస్తారు. వాళ్ళంతా కూడా చూస్తే రాఖీ పండగకి ఊరెళ్లారు. వాళ్ళ అన్న సోదరులకు రాఖీ కట్టుకోవడానికి ఇదే అదునుగా భావించి ఎట్ ఏ టైం 10 ఇళ్ల వరకు కూడా వాళ్ళు దొంగతనానికి పాల్పడ్డారు. మరోవైపు అంటే ఇలాంటి ఘటనలే భూపాలపల్లిలోనే కాదు, తెలంగాణలో పలు చోట్ల చోటు చేసుకున్నాయి. ఇక నాగర్ కర్నూలులో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలోని శ్రీనివాస్ కాలనీలోని ఒక ఇంట్లో కూడా దొంగతనం చేశారు. బీరువాలో 15 తులాల బంగారు నగలు 2 లక్షల వరకు నగదును ఎత్తుకెళ్లారు దొంగలు. ఊరెళ్లిన టైంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. రెగ్యులర్ ప్లేస్లోనే మనం అంటే రెగ్యులర్గా బీరువాలోనో లేకపోతే అల్మరాలోనో బంగారాన్ని దాస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్ ప్లేసెస్లో కాకుండా ఇంటికి వెళ్ళినప్పుడు లేదా ఇంటిని విడిచి వెళ్ళినప్పుడు కనీసం ఇతర ప్రదేశాల్లో అయినా దాచుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు పోలీసులు. బ్యాంక్ లాకర్లను కూడా వినియోగించుకోవాలంటూ పోలీసులు తెలుపుతున్నారు. రైట్, భూపాలపల్లిలోని లక్ష్మీనగర్ కాలనీలో ఎట్ ఏ టైం 10 ఇళ్లలో ఒకేసారి దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. రైట్ వేణు, 10 ఇళ్లలో ఒకేసారి దొంగతనం చేస్తారు. సో ఈ దొంగలు ఎవరైనా దానిపైన పోలీసులు కానీ ఇటు బాధితులు కానీ ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? గతంలో ఆ ప్రదేశంలో ఎవరైనా దొంగతనానికి పాల్పడ్డారా? పోలీసులు ఏమంటున్నారు? సింగరేణి కాలనీ, లక్ష్మీనగర్ కాలనీలో ఇది 4వసారి మూకుమ్మడి దొంగతనం. సో గతం లోపల దాదాపు 15 ఇళ్లకు పైగా దోపిడీ జరిగింది. దొంగతనం చేసి పూర్తిగా బీరువాలో నగలు కూడా ఎత్తుకెళ్లారు. ఇక నిన్న రాఖీ పండుగ సందర్భంగా ఊరెళ్ళి వచ్చినటువంటి ఆ యజమానులకు ఉదయమే వారి స్టాక్ తగిలింది. వారి ఇళ్ల తాళాలు పాల్గొట్టడంతో ఉదయము దాదాపు 3 ఇళ్లలో దొంగతనం జరిగిందని ప్రాథమికంగా భావించారు. ఆ తర్వాత కొంతమంది ఊరిళ్ళ వారు తిరిగి రాకపోవడంతో మిగతా ఇళ్లలో దొంగతనం తెలియలేదు. కానీ ఇది గతం లోపల వరుస చోరీలు జరిగిన ఘటన గుర్తుంచుకొని స్థానికులంతా అక్కడ తాళాలు వేసిన ఇళ్లన్నీ పరిశీలించగా ఇప్పటి వరకు 10 ఇళ్లలో దొంగతనం జరిగినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఆ ఊర్లలో ఉన్నటువంటి ఆ యజమానులకు కూడా ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం లక్ష్మీ కాలనీకి సంబంధించినటువంటి సంతోష్ అనే వ్యక్తి ఇంట్లో 6 తులాల బంగారు నగలు, 58,000 క్యాష్, రాకేష్ రెడ్డి ఇంట్లో 15 తులాల బంగారము, 20 తులాల వెండి, రమేష్ అనే వ్యక్తి ఇంట్లో తులంన్నర బంగారము, రాజశేఖర్ ఇంట్లో బంగారం తులం బంగారం 36,000 క్యాష్, సుమతి ఇంట్లో 8 గ్రాముల బంగారం 35,000 నగదు, రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో తులంన్నర బంగారము 32,000 క్యాష్. సో ఇప్పటి వరకు అయితే ఆ యజమానులు తిరిగి వచ్చినటువంటి యజమానుల సమక్షం లోపల వాళ్ళ సమాచారం అడగగా ఇంత మొత్తం నగలు పోయినట్లా కూడా పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం ప్రస్తుతం వచ్చి ఆ ఫింగర్ ప్రింట్స్ కోసం అయితే వాళ్ళైతే ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. ఇక భారీగా బాధితులు ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కూడా లక్ష్మీనగర్కి వచ్చారు. అక్కడ బాధితులతో మాట్లాడి ఏం జరిగిందనే విషయాలు కూడా తెలుసుకొని దొంగలను తప్పకుండా పట్టుకుంటాము, పోయిన నగలను తెచ్చిచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తారు. అయితే గతంలో సింగరేణి ఏరియాలో జరిగిన దొంగతనాలు కూడా ప్రస్తుతం జరిగిన దొంగతనంతో టాలీ అవుతుంటుందని గతంలో ఉన్నటువంటి దొంగలే హ్యాబిచువల్ అఫెండర్సే ఈ దొంగతనంలో పాల్పంచుకున్నట్టు ఒక అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తూ గతంలో జరిగిన దొంగతనాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ 10 ఇళ్లలోనే దొంగతనం జరిగిందా, మరికొన్ని ఇళ్లలో దొంగతనం జరిగిందా అనే విషయం కూడా పూర్తి స్థాయిలో మరింత యజమానులు ఎవరైతే తిరిగి వచ్చిన తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఆ బాధితులంతా కూడా కష్టపడి సంపాదించుకున్న డబ్బు నగదంతా పోవడంతో బోర్న విలపిస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా ప్రత్యేక టీంలు ఫామ్ చేసి అటు సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా అదేవిధంగా ఆ డాగ్ స్క్వాడ్ బృందాల ద్వారా ఇచ్చినటువంటి ఆధారాలతో కూడా దర్యాప్తును అయితే వేగవంతం చేసిన పరిస్థితి ఉంది రాధిక.
రైట్ వేణు, మనం సీసీటీవీ ఫుటేజ్ కూడా చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద. ముగ్గురు దొంగలు ఇందులో పాల్గొన్నట్లుగా అయితే అర్థమవుతుంది. పోలీసులు ఏమంటున్నారు, ముగ్గురైనా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా? అలాగే ఈ చోరీ జరిగిన 10 ఇళ్లలోని వాళ్ళు కూడా రాఖీ పండుగ సందర్భంగానే ఊరెళ్ళిన వాళ్ళు ఉన్నారా, లేదా ఆ టైంలో ఇళ్లలో ఎవరైనా ఉన్నారా? వీళ్ళంతా కూడా రాఖీ పండుగను పురస్కరించుకుని అక్కడ, ఎందుకంటే సింగరేణి ఎంప్లాయీస్ మాక్సిమం ఉంటారు కాబట్టి వాళ్ళంతా ఆడ ఉద్యోగరీత్యా వచ్చి స్థిరపడతారు. వాళ్ళ సొంత గ్రామాలు, బంధువుల గ్రామాలంతా కూడా వేరే జిల్లాలో ఉండడంతో రాఖీ పండుగ కోసమే వాళ్ళందరూ వెళ్ళారు. కానీ రాత్రి రాకుండా ఉన్నటువంటి ఇళ్లనే పక్కగా టార్గెట్ చేసుకొని దొంగలు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్నటువంటి నగదు దోసుకెళ్లారు. అయితే గత 2 నెలల క్రితము సింగరేణి కాలనీలో కూడా ఇదే విధంగా జరిగింది. అప్పుడు కూడా ఒకే వ్యక్తి సీసీ ఫుటేజ్లో కనిపించినా కూడా దాదాపు 4 కంటే ఎక్కువ సభ్యులు దొంగతనం పాల్పడినట్లుగా ఆ తర్వాత విచారణ పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ల పరిశీలనలో కూడా దాదాపు 3 కనిపించినా కూడా వీళ్ళ వెనుక ఒక ముఠా ఉంటుందనేటువంటి ఆలోచనలో పోలీసులు కూడా ఉన్నారు. అయినా కూడా ఫింగర్ ప్రింట్స్ అన్ని సేకరించిన తర్వాత ఆ ఫింగర్ ప్రింట్స్ ఎంతమంది వ్యక్తులు వచ్చింది తెలిస్తే ఈ ముఠాలో సభ్యులు ఎంతమంది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతము ఈ దోపిడీకి సంబంధించి పూర్తి వివరాలు తెలిసిన 6 బాధితులు కూడా రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ఈరోజు తెల్లవారుజామున జరిగినారు. మరొక 2కి ప్రస్తుతం స్థానికులు సమాచారం అందించడంతో వాళ్ళు కూడా ఇంటికి, అయితే వాళ్ళ ఇళ్ల లోపల ఎంత నగలు పోయిందని వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఇక మరొక 2 ఇళ్లకు సంబంధించి కూడా వాళ్ళ యజమానుల ఫోన్లు కలవకపోవడంతో వాళ్ళు వచ్చిన తర్వాతే పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే రాఖీ పండుగ సంతోషంగా జరుపుకోవడానికి వెళ్ళినటువంటి బంధువులు, ఆ యజమానులంతా కూడా తమ ఇళ్లలో ఇట్లా దొంగతనం జరిగిందని తెలియడంతో కూడా పూర్తిగా ఒక సంచలనంగా అయితే మారింది. ప్రస్తుతం ఈ పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకొని అయితే ఛేదించే పనిలో అయితే ఉన్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు. భూపాలపల్లిలో దొంగలు హల్చల్ చేశారు. లక్ష్మీనగర్ కాలనీలో 10 ఇళ్లలో ఏకకాలంలో చోరీకి పాల్పడ్డారు. అయితే ప్రస్తుతం 3 ఉన్నట్టుగా మనకైతే సీసీటీవీ ఫుటేజ్లో అర్థమవుతుంది. ఇంకా ఎక్కువ మంది ఉన్నారా, మొత్తం సభ్యులు ఎంతమంది ఈ దొంగతనంలో పాల్గొన్నారు అన్న దానిపైన ఒక క్లారిటీ రావాలి. అయితే 10 ఇళ్లలో మాత్రమే చోరీ జరిగిందా, లేకపోతే ఇంకా చుట్టుపక్కల ఉన్న ఎక్కువ ఇళ్లలో చోరీ జరిగిందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా ఊడికెళ్ళిన వాళ్ళు, అందరూ ఇళ్ల యజమానులు కూడా ఇంకా తిరిగి రాలేదు. కొంతమంది ఇళ్ల యజమానులకి ఫోన్లు కలిపే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి కలవకపోవడంతో వాళ్ళు వచ్చాక ఇంకా పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది. ఒక్కొక్కరి ఇంట్లో ఎంత పోయింది అనేది కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తం ఇప్పటివరకు అయితే 30 తులాలకు పైగా బంగారాన్ని ఎత్తుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఒక ఇంట్లో 6 తులాలకు పైగా బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. బాధితులు అయితే ఫిర్యాదు చేశారు పోలీసులకు. బాధితుల ఫిర్యాదుతో చోరీలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వరంగల్కి సంబంధించి బాధితులు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. నిన్న రాత్రి 12:01 ప్రాంతంలో ఈ గ్రామ పంచాయతీ దగ్గర పక్క వాళ్ళ 2 ఇళ్లలో ఇంకో ఇంట్లో కలిపి వీళ్ళు తక్కువలో 6 తులాలు ప్లస్ ఒక 13 తులాల బంగారము 58,000 రూపాయలు, ఇంకొక అతన్ని తులం బావు 30,000 రూపాయలు రాత్రిలో దోసుకోవడం జరిగింది. రాకేష్ రెడ్డి ప్లస్ ఈ సంతోష్ అని రమేష్ ముగ్గురిది ట్రాన్స్పోర్ట్లో పనిచేసే రాఖీ కట్టడం కోసం రేగులగూడెం వెళ్ళిన గోల్డ్ 8 గ్రాములన్నర ఈరోజు మార్నింగ్ కాల్ చేస్తే నేను వచ్చాను. భూపాలపల్లిలో మాత్రమే కాదు, ఇలాంటి ఘటన అంటే రాఖీ పండగకి ఇంటికి వెళ్ళిన సందర్భంగా ఇదే అదునుగా పలు జిల్లాల్లో దొంగతనాలకి పాల్పడ్డారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా దొంగతనానికి పాల్పడ్డారు. అచ్చంపేట శ్రీనివాస్ కాలనీలో ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బీరువాలో 15 తులాల బంగారం నగలు, అలాగే 2 లక్షల వరకు నగదును దోచుకెళ్లారు. ఊరెళ్లిన టైంలోనే ఈ ఘాతకానికి పాల్పడ్డారు దొంగలు. అయితే పోలీసులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ఊరు వెళ్ళిన టైంలో రెగ్యులర్గా బంగారాన్ని దాచుకునే ప్లేసెస్ అయిన బీరువా కానీ ఇంకేదైనా కూడా అలాంటివి మార్చి సేవ్ చేసుకోవడమో, లేకపోతే బ్యాంక్ లాకర్లను వినియోగించుకోవడం లాంటివి చేయాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. అయితే పోలీసులు అయితే భూపాలపల్లి లక్ష్మీనగర్ కాలనీ దొంగతనాలకు సంబంధించి దర్యాప్తును అయితే ముమ్మరం చేశారు. ఇంకొక దగ్గర కూడా సేమ్ ఇలాంటి ఘటన జరిగింది. సత్తుపల్లి పట్టణ శివార్లోని సింగరేణి క్వార్టర్స్లో కూడా దొంగలు హల్చల్ చేశారు. 2 బ్లాక్లలోని 5 ఇళ్లలో ఎట్ ఏ టైంలో చూసారు కదా, అర్థమవుతుంది మనకి క్లియర్గా. రాఖీ పండగకి ఎవరైనా రాఖీ కట్టడానికి
ఊరెళ్తారు. సో అలాంటి ఇళ్లను సరిగ్గా టార్గెట్ చేసుకుని దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. సత్తుపల్లి జిల్లాలోని కూడా 2 సింగరేణి బ్లాక్లలో 5 ఇళ్లలో ఎట్ ఏ టైం చోరీకి పాల్పడ్డారు. సో ఒకసారి భూపాలపల్లి లక్ష్మీనగర్ కాలనీ బాధితుడు ఏం చెప్తున్నాడో విందాం. పంచాయతీ దగ్గర పక్క వాళ్ళ 2 ఇళ్ళల్లో ఇంకో ఇంట్లో కలిపి వీళ్ళు తక్కువలో ఒక 6 తులాలు ప్లస్ ఒక 13 తులాల బంగారము 58,000 రూపాయలు. ఇంకొక అతనిది తులం బావు 30,000 రూపాయలు రాత్రిలో దోసుకోవడం జరిగింది. రాకేష్ రెడ్డి ప్లస్ ఈ సంతోష్ అని రమేష్ ముగ్గురిది ట్రాన్స్పోర్ట్లో పనిచేసే వాళ్ళు ఏదో పెళ్లికి పెట్టినటువంటి దాన్ని మొత్తం కాలేసి ఇల్లు నిన్న రాత్రి 12:1 ప్రాంతంలో ఈ గ్రామ పంచాయతీ దగ్గర పక్క వాళ్ళ 2 ఇళ్ళల్లో ఇంకో ఇంట్లో కలిపి వీళ్ళు తక్కువలో ఒక 6 తులాలు ప్లస్ ఒక 13 తులాల బంగారము 58,000 రూపాయలు. ఇంకొక అతనిది తులం బావు 30,000 రూపాయలు రాత్రిలో దోసుకోవడం జరిగింది. రాకేష్ రెడ్డి ప్లస్ ఈ సంతోష్ అని రమేష్ ముగ్గురిది ట్రాన్స్పోర్ట్లో పనిచేసే వాళ్ళు ఏదో పెళ్లికి పెట్టినటువంటి దాన్ని మొత్తం కాలేసి ఇల్లు సుమతి లక్ష్మీనగర్. నేను నిన్న రాఖీ కట్టడం కోసం రేగులగూడెం వెళ్ళిన. గోల్డ్ 8 గ్రాములన్నర వేయింది, 35,000 క్యాష్ వేయింది. నాకు ఈరోజు మార్నింగ్ కాల్ చేస్తే నేను వచ్చిన. పట్టీలు, వెండి పట్టీలు, నా కొడుకులవి మొలతాళ్ళు, చైన్లు, బ్రాస్లెట్స్ వేయినాయి. సుమతి లక్ష్మీనగర్. నేను నిన్న రాఖీ కట్టడం కోసం రేగులగూడెం వెళ్ళిన. గోల్డ్ 8 గ్రాములన్నర వేయింది, 35,000 క్యాష్ వేయింది. నాకు ఈరోజు మార్నింగ్ కాల్ చేస్తే నేను వచ్చిన. పట్టీలు, వెండి పట్టీలు, నా కొడుకులవి మొలతాళ్ళు, చైన్లు, బ్రాస్లెట్స్ వేయినాయి. సుమతి లక్ష్మీనగర్. నేను నిన్న రాఖీ రెటిక సత్తుపల్లి పట్టణ శివార్లోని సింగరేణి క్వార్టర్స్లో కూడా 5 ఇళ్లలో ఎట్ ఏ టైం చోరీకి పాల్పడ్డారు దుండగులు. 2 బ్లాక్లలో ఉన్న 5 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి సింగరేణి ఉద్యోగులు తమ సొంత గ్రామాలకు వెళ్లారు తమ సోదరులకి రాఖీలు కట్టుకోవడానికి. ఈ క్రమంలోనే ఈ రోజు తెల్లవారుజామున తాళాలు వేసి ఉన్న అపార్ట్మెంట్స్లోని ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. పెద్ద మొత్తంలో బంగారం, నగదు, వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. అయితే ఇంకా ఎంత మొత్తంలో బంగారం కానీ నగదు కానీ చోరీ పాల్పడింది అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే దొంగలు ఇళ్లలోకి ప్రవేశించే దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీనిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో నిన్న రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ఎట్ ఎ టైం 3 జిల్లాల్లో కూడా దొంగతనాలు అంటే సామూహికంగా ఒక కాలనీలో ఉన్న ఇళ్ల మీదే ఎట్ ఏ టైము పలు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పండగకు ఇంటికి వెళ్ళిన అంటే ఈ ఇంట్లో ఇంకెవరు ఉండరు అని రెక్కి నిర్వహించారు. సో దాన్ని బట్టే దొంగలు టార్గెట్ చేసుకుని దొంగతనానికి పాల్పడ్డారు. భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీనగర్ కాలనీలో 10 ఇళ్లలో ఇప్పటివరకైతే 10 ఇళ్లని మాత్రమే తెలుస్తుంది. ఈ 10 ఇళ్లలో కూడా దొంగతనం చేశారు. ఇంకా ఎక్కువ ఇళ్ళు చోరీకి గురయ్యాయా ఇవి అన్నీ కూడా పలు ఇళ్ల యజమానులు వచ్చినప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఫోన్లో ట్రై చేసినా కూడా ఇంకా కలవలేదు. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగాక మనకి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. ఇప్పటివరకైతే 30 తులాలకు పైగా బంగారం చోరీకి గురైనట్లుగా తెలుస్తుంది. అలాగే 2 లక్షల నగదును కూడా దోచుకెళ్లారు దుండగులు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలోని శ్రీనివాస్ కాలనీలో కూడా ఒక ఇంట్లో చోరీకి పాల్పడడం జరిగింది దొంగలు. బీర్వాలో ఉన్న 15 తులాల బంగారం అలాగే 2 లక్షల క్యాష్ను తీసుకెళ్లారు. మరోవైపు ఇంకా సత్తుపల్లి పట్టణ శివార్లోని సింగరేణి కాలనీలోని 2 బ్లాక్లలో మొత్తం 5 ఇళ్లలో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంకా బంగారం కానీ నగదు కానీ ఎంత మిస్ అయింది అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. సో మొత్తంగా ఈ 3 జిల్లాల్లో జరిగిన ఘటనల్ని చూసుకుంటే కారణం ఒక్కటే, రాఖీ పౌర్ణమి సందర్భంగా పలువురు ఇళ్లకు వెళ్ళిపోయారు, తమ గ్రామాలకు వెళ్ళిపోయారు. ఆ ఇళ్లలో ఎవరు ఉండరు అనేది అదును చూసుకునే దొంగలు ఈ దొంగతనానికి అయితే పాల్పడ్డారని చెప్పొచ్చు. మొత్తంగా అయితే వరంగల్ దగ్గర అంటే భూపాలపల్లి లక్ష్మీనగర్ కాలనీలో 30 తులాల వరకు బంగారం మిస్ అయింది, కొంత నగదు మిస్ అయింది. ఇంకా నాగర్ కర్నూలు అచ్చంపేట శ్రీనివాస్ నగర్ కాలనీలో కూడా దొంగతనం జరిగింది. అక్కడ 15 తులాల వరకు దొంగతనం జరిగింది బంగారం, 2 లక్షల వరకు నగదును దోచుకెళ్లారు. ఇక మరోవైపు
సత్తుపల్లి పట్టణ శివారులో ఉన్న సింగరేణి కాలనీలో కూడా అక్కడ 2వ బ్లాక్లో మొత్తం 5 ఇళ్లలో ఎట్ ఏ టైం దొంగతనానికి పాల్పడ్డారు. ఇంకా ఎంతవరకు దొంగతనం చేశారు ఇవన్నీ కూడా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో పోలీసులు మనకైతే ప్రైమరీ రీజన్ అయితే ఈ 3 ఘటనల్ని 3 జిల్లాల్లో జరిగిన దొంగతనాలని చూస్తే మనకు ప్రైమరీ రీజన్ ఏంటి అనేది అర్థమవుతుంది. కాబట్టి పోలీసులు ఒకటే హెచ్చరిస్తున్నారు, ఎప్పుడైనా ఇళ్ల నుంచి బయటకు వెళ్ళినప్పుడు వేరే గ్రామాలకు వెళ్ళినప్పుడు బంగారాన్ని రెగ్యులర్గా దాచే ప్లేసెస్లో దాచకుండా వేరే ప్లేసెస్లో అంటే ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్లో దాచుకోండి, లేదా బ్యాంక్ లాకర్స్ ఉన్నాయి బ్యాంక్ లాకర్స్నైనా యూజ్ చేసుకోండి. సో ఇలాంటివి చేసినప్పుడు దొంగతనాలకి పాల్పడ్డప్పుడు మీ విలువైన వస్తువుల్ని కానీ నగదుని కానీ సేవ్ చేసుకోవచ్చు అనేది పోలీసులు ఘంటాపదంగా హెచ్చరిస్తున్నారు ప్రజల్ని. సో మనం కూడా ఆలోచించాల్సిన విషయము, ఎప్పుడైనా సరే ఏ పని మీదైనా బయటకు వెళ్తున్నప్పుడు బంగారాన్ని కానీ నగదు కానీ జాగ్రత్త చేసుకోవాలి, లేదా తెలిసిన వాళ్ళ ఇళ్లలో పెట్టడమైనా లేకపోతే బ్యాంక్ లాకర్స్ ఉన్నాయి ఇప్పుడు చక్కగా వాటినైనా యూజ్ చేసుకోవడమా, లేకపోతే రెగ్యులర్ ప్లేసెస్లో దాచకుండా వేరే ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్లో అయినా దాచుకోవడమైనా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనము ఆలోచించాల్సిన విషయం. అలాగే పోలీసులు కూడా దీనిపైన హెచ్చరిస్తున్నారు. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.